వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉగ్రవాద అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. పాక్ సైన్యం ప్రమేయం విచారకరమన్న రక్షణ శాఖ. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి రామానాయుడు సమీక్ష. ఖరీఫ్ ప్రారంభానికి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశం. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత. స్పందన కార్యక్రమంపై విశాఖ మేయర్ వ్యాఖ్య. వైశాఖ పౌర్ణమికి ఇసుక కొండకు పోటెత్తిన భక్తులు. సైన్యానికి మరింత శక్తినివ్వాలని విశాఖలో మహిళల ప్రార్థన. భారత పోరాటం ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలతోనే తప్ప పాకిస్తాన్ సైన్యంతో కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశంలోని పౌర సైనిక మౌలిక సదుపాయాలకు జరగవలసిన నష్టాన్ని భారత దళాలు ఏ విధంగా తగ్గించాయో ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గై, వైస్ అడ్మిరల్ ప్రమోద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ పై దాడుల వీడియోను ప్రదర్శించారు. అలాగే పాక్ లోని నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లపై దాడి దృశ్యాలను కూడా ప్రదర్శించారు. పాకిస్తాన్ సేనలు ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచి పోరాడడం దురదృష్టకరమని భారతి వ్యాఖ్యానించారు. ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని, దీంతో భారత సైన్యం ధీటుగా స్పందించిందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లి ఉంటే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, పాక్ ఆటలు సాగనివ్వలేదని చెప్పారు. పాకిస్తాన్ పీఓకేలలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని, భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టామని, మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాష్ ను ఈ ఆపరేషన్ లో సమర్థంగా వినియోగించామని, పాక్ పౌరులకు ఎలాంటి నష్టం తాము చేయలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు. చైనా తయారు చేసిన PL-15 క్షిపణిని, పాకిస్తాన్ కు చెందిన అనేక డ్రోన్లు, మిస్సైళ్లను కూడా కూల్చివేశామని తెలిపారు. భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్లు, రాడార్లు ఉపయోగించామని, అలాగే ఫ్లీట్ ఎయిర్ డిఫెన్స్ ను సమర్థంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు. నౌకాదళ అడ్వాన్స్ రాడర్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు వివరించారు. ఆకాష్ వ్యవస్థ వంటి స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థల పనితీరు అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహణ, మరమ్మతు పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సిఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మత్తు పనుల కోసం 344 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి అనుమతి లభించిందన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావడం కోసం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా ఏఈ పరిశీలించి సక్రమంగా పనిచేస్తున్నట్టు చీఫ్ ఇంజనీర్ కు సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని, దీనికోసం చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీజన్ మొదలయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ విశాఖ నగర ప్రజలు తమ సమస్యల పట్ల చేసిన ఫిర్యాదులకు సత్వరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. తన ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి సరఫరా విభాగం, ప్లానింగ్ విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని అన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలకు సంబంధించి ఫిర్యాదు చేసేటప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో రావాలని సూచించారు. గ్రేటర్ విశాఖలో చాలా చోట్ల ఇంటి డోర్ నంబర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పారిశుద్ధ్యం, వీధి లైట్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని అన్నారు. బీచ్ రోడ్ లో చిరు వ్యాపారులు పారిశుద్ధ్య విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అంతకు ముందు కూటమి కార్పొరేటర్లు మేయర్ పీలా శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. నేను ఇంకా ఉండండి, నాకు 4 కోట్లు 5 కోట్లు అని కాదు, కానీ నేను ఒక సీట్లో కూర్చున్నాను. తప్పు జరిగిన వారిది ఎక్కడ జరిగినా కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసుకుంటాను. నేను కూడా ప్రధానంగా పారిశుభ్రం మీద పెట్టుకున్నాను. సెకండ్, లైట్ల మీద పెట్టాను. ఇప్పటికే మీరు ఎంక్వైరీ చేయండి. లైట్లో ఎక్కడ కూడా వాటిలో అప్పుడే ఫీడ్బ్యాక్ బాగా కంప్లైంట్ క్లియర్ చేస్తున్నారు. ఎవరైతే మనం ఇచ్చిన సంస్థ ఉందో ఆ సంస్థ గతంలో తప్పించుకో తిరిగేది. ఈవేళ దానికి నేను తావివ్వలేదు. కంపల్సరీగా మీరు చెయ్యకపోతే మీరు క్యాన్సిల్ చేస్తామని చెప్తాం. దానికి మా అధికారులు కానీ ఆ కాంట్రాక్ట్లు కానీ అలా డేట్ కూడా ఇచ్చారు. బుధవారం ఫైనల్. బుధవారంలోకి 99% కూడా క్లియర్ అవ్వమని నేను చెప్పడం జరిగింది. మా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. ఏదైతే నైట్ ఓట్లో కూడా నేను కొన్ని విజిట్ చేశాను. వాటిలో కూడా ఎక్కడైతే ఉందో పాపం బీచ్ రోడ్లో ఇచ్చేస్తాడు కూడా, బీచ్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే షాపులు పెట్టుకున్నారో ఆ షాపుల దగ్గర కనీసం ఆ కప్పులు ఇవి పడినందుకు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. అధికారులు కూడా వాళ్ళకి సరే చెప్పలేదు. నేను దాన్ని మళ్ళీ వివరించాను. మీరు కంపల్సరీగా మనం ఏ షాపు దగ్గర రెంట్ తీసుకోలేదు, ఫ్రీగా వ్యాపారం చేసుకుంటాడు వాడు. షాపు చుట్టూ ఉన్న ఏరియాల్లో కూడా ఆ గ్లాసులు కూడా దీంట్లో డొక్కులో పడేసే బాధ్యత లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారని కూడా నేను డిస్కస్ చేశాను. దాన్ని రేట్లు అవుతుంది. బీచ్ క్లీనింగ్ మెషిన్లు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడే బయటకు వచ్చాయి. నేను కూడా దాన్ని బండి కూడా మీరు చూసే ఉంటారు. నేను ఇమీడియట్గా ఎక్కాను. టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి. అంటే అది ఎక్కువ పని చేయలేదు, ఇప్పుడు పనిలో పెట్టాం. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయనందుకు నాకు కొద్దిగా టైం పడుతుంది. కంపల్సరీగా నాకు ఇచ్చిన అవకాశానికి అందరికంటే కష్టపడినందుకు ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. దానికి అందరికీ నాకు ఇచ్చిన పదవికి గౌరవంగా న్యాయం చేయనందుకు, తప్పు జరగకుండా చేయనందుకు నేను బాధ్యతలు తీసుకుంటాను. విశాఖలోని ఇసుక కొండపై కొలువుదీరిన శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనసులోని కోరికను గాని కష్టాన్ని గాని స్వామి కొండకు వచ్చి తలుచుకుని 5 పౌర్ణమిలు వరుసగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి సత్యదేవిని కొండకి వచ్చే వారి సంఖ్య వేలల్లో కనిపిస్తుంది. ఎలాంటి సమస్య నుంచైనా స్వామి దాటిస్తారని, విద్య, ఆరోగ్య, ఆర్థికపరమైన సమస్యలు, సంతాన ప్రాప్తి మొదలైన వాటి కోసం వచ్చేవారు తాము అనుకున్నవన్నీ స్వామి నెరవేరుస్తున్నారు అంటూ తమ ఆనందాన్ని వివిసి ఆన్ టీవీతో పంచుకున్నారు. అలాగే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో స్వామివారు భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సైనిక కుటుంబాలకు చెందిన మహిళలు ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నారు.
परिवार के लिए, सुख शांति के लिए हम लोग आते हैं मंदिर, ताकि देश भी अच्छे से रहे, परिवार भी अच्छे से रहे। हम फौज के रहने वाले हैं, फौजी की फैमिली है। अभी देश का जो हालात चल रहा है उसके अनुसार हम उधर फोर्ट से आए हैं हम लोग, तो देश भी अच्छे से रहे, परिवार भी अच्छे से रहे, सब लोग अच्छे से सुख शांति से रहे, इसके लिए मनोकामना के लिए आए हैं हम लोग। कौन है आप फौजी में? कौन है? नेवी में है हम लोग, नेवी। ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహాచార్యులు మాట్లాడుతూ ఇసుక కొండపై సత్యనారాయణ స్వామి వారి పౌర్ణమి వ్రత దీక్షా విధానాన్ని వివరించారు. జై శ్రీమన్నారాయణ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు విశాఖపట్నం ఇసక్కొండ మీద వేంచేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి ఉత్సవాన్ని తెల్లవారి 2 గంటల నుంచి స్వామికి సుప్రభాత సేవకు అయిన తర్వాత నిత్యారాధన కార్యక్రమాన్ని ముగించుకొని తెల్లవారి 4 గంటలకి ద్వయస్తంభ పూజ విశేషంగా చేయడం జరిగింది. భక్తులకి ఆ పూజ అనంతరం 4:30 గంటలకి భక్తులకి దర్శన ప్రవేశించడం జరిగింది. అక్కడి నుంచి వరుసగా ఉదయం 7 గంటల నుంచి వ్రతాలు కంటిన్యూషన్గా వ్రతాలు అవుతూనే ఉన్నాయి. అయితే ఈ దేవాలయంలో విశిష్టత పౌర్ణమి వ్రత దీక్ష. ప్రతి మనిషి ఎంతవాడైనప్పటికీ కూడా ఏవో సమస్యలు మనందరికీ ఉంటాయి కాబట్టి పౌర్ణమి రోజునాడు ఈ దేవాలయానికి వచ్చి ద్వయస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక మన కృష్ణ స్వామితో విన్నపం చేసుకొని 5 పౌర్ణములు స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి 5 ప్రదక్షిణాలు స్వామి చుట్టూ చేసి స్వామిని దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ పౌర్ణమి వ్రత దీక్షకి ఏ రకమైన నియమాలు కూడా లేవు. ఒక భక్తి శ్రద్ధలతో మాత్రం చేయాల్సినటువంటి అమోఘమైన మహిమాన్వితమైనటువంటి ఈ పౌర్ణమి వ్రత దీక్ష. ఇంతటి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఎక్కడ సత్యనారాయణ దేవాలయం ఇంత పురాతన దేవాలయం ఎక్కడా లేదు. ఈ దేవాలయంలో ఇంతటి చక్కటి స్వామి మన ముందే ఇంత దగ్గరలో ఉండడం వల్ల కారణం చేత ఈ పౌర్ణమి వ్రత దీక్ష అందరూ ఆచరించి స్వామివారి కటాక్ష పొందవలసిన కోరుచున్నాం. ముఖ్యంగా మనం ఉండేటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణం క్లిష్ట పరిస్థితుల్లో ఏదైతే మనం అందరం ఉన్నామో మనందరం ప్రార్థించాలి. ముఖ్యంగా ప్రతిరోజుతో పాటుగా ఈరోజు కూడా స్వామి విశేషంగా మన దేశానికి పట్టినటువంటి శత్రు సైన్యం పలాయనం చెందాలని, శత్రుశేషం ఉండకుండా శత్రు పలాయనం జరగాలని, దాని తద్వారా మన రాజ్యం మన దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని స్వామివారికి విన్నపం చేసుకొని విశేష ఆరాధన కూడా ఈ పౌర్ణమి విశేషంగా చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. భక్తకోటికి వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి విశాఖ నగరంలోనే ఇసుకకొండపై వెలిసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి పౌర్ణమికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా వేలాది మంది భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అయితే ఈ ఆలయానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. పురాతన కాలం నాటి సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలతో పాటు ఆ తర్వాత 150 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహాలు, అలాగే ఉత్సవమూర్తులు కూడా కలిపి ఏకకాలంలో 6 స్వాములు అమ్మవార్లతో కలిపి దర్శించుకునే ఎంతో సంతోషదాయకం భాగ్యం ఉంది. ఎందుకంటే ఎప్పుడో పురాతన కాలం నాటి విగ్రహాలతో పాటు ఆ తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహాలు, ఉత్సవమూర్తుల విగ్రహాలు ఒకే చోట ఉంటాయి. మొత్తం విగ్రహాలన్నీ కూడా చూసేవారికి కనుల పంట. మరి పౌర్ణమి రోజు ఈ ఆలయం చుట్టూ 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసి ఆ సత్యనారాయణ స్వామిని మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. అందుకనే పౌర్ణమికి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణలు అయిన తర్వాత స్వామిని కూడా దర్శించుకొని పరవశిస్తారు. మరి అటువంటి మహిమాన్వితమైన ఇసుకకొండ రమా సహిత సత్యనారాయణ స్వామిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని మరి స్వామివారి నుంచి ఆశీస్సులు పొందితే ఆయా కుటుంబాల సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటాయన్నది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. నేను కూడా ప్రతి పౌర్ణమికి కాకపోయినా అవకాశం ఉన్నప్పుడు సందర్భంలో పౌర్ణమి రోజుల్లో వచ్చి
స్వామిని దర్శించుకుంటూ వస్తున్నాను. ఈరోజు కూడా వచ్చి పౌర్ణమి రోజు మరి భక్తులతో కలిపి దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ విషయంలో అనుకున్న నెరవేరని ఉన్నాయి స్వామి దర్శనం చేస్తున్నారు. అలాగేం లేదు, స్వామిని అడిగితే ఏదో ఒకటే అడుగుతాం, అలా అడగకుండా స్వామికి విడిచిపెట్టాం అనుకోండి అన్నీ ఇచ్చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా పలానాది కావాలని ఎప్పుడు కోరుకున్నది ఏం లేదు. వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మన కర్మల ప్రకారం జరుగుతాయి. కాబట్టి ఏమీ కోరుకోవడం అయితే ఉండదు, కానీ రావడం దర్శనం చేసుకోవడం, స్వామికి వీలైతే 3 ప్రదక్షిణలు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మహిమాన్వితులైన స్వామిగా పేరు ఉన్నది. అంటే ఇన్ని వారాలని అనుకుని మనం వచ్చామంటే ఆ కోరిక నెరవేరిపోతుందండి. చాలా బాగా దర్శనం అవుతుంది. అనుకున్నాయి మనం ఏది అనుకున్నా ఆ కోరిక నెరవేరిపోతుంది. మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉంటారండి. చాలా మహిమ గల దేవుడు కూడాను. ప్రతి పౌర్ణానికి కూడా ఎంతోమంది జనం వస్తారు. చాలా దానికి ఇక్కడ వచ్చేవాడిని. స్వామివారి దయ వల్ల నేను డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐ కేటగిరీ వరకు వెళ్ళాల్సి వచ్చింది, రిటైర్. తమను కూడా రైల్వే కన్సర్న్, మీ ఫాదర్ బ్యాక్లో చెప్పారు సార్. ఈ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఈ స్వామివారిని మనసు పూర్తిగా మనం తలంచుకొని ఏమైనా అడిగితే తప్పకుండా అవి సఫలీకృతం అవుతాయి, గ్యారంటీ. ఇదేం చెప్పకుండా థ్యాంక్ యూ ఫర్. 5 నెలలో స్వామివారి దర్శనానికి వచ్చి 6 నెలల వ్రతం చేసుకుంటే అనుకున్న కోరికలు తీరుతున్నాయి. దానికోసం మనసులో మా పిల్లలు బాగోవాలా, పిల్లల భవిష్యత్తు బాగోవాలా, ఉద్యోగాలు సజ్జాలు రావాలని కోరుకున్నాం. మా ఆరోగ్యాలు బాగోవాలా, అందరూ సకల కూడా జీవరాశులు కూడా అంతా బాగా ఉండాలని. ఇది నేను అప్పుడే రెండోసారి వ్రతం. అంతకుముందు 10 సార్లు వచ్చాము, వ్రతం చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 5 సార్లు వచ్చి వ్రతం చేసుకున్నాక అనుకున్న కోరికలు జరిగాయి. మార్పు కనిపించింది. ఆ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు బాగోవాలని నేను కోరుకుని అంతా బాగోవాలి, అంత లోకం అంతా బాగోవాలి, అందరూ బాగోవాలన్నట్టు నేను కోరుకుంటుంది. మేము 5 వారాలు మొక్కున్నాం సార్. మేము 5 వారాలు మొక్కుంటే మాకు అబ్బాయి పుట్టాలని కోరుకున్నాం మేము. అదే దేవుడు ఇచ్చారు మాకు, సత్యనారాయణ స్వామి అబ్బాయికి ఇచ్చారు. అలాగే కుటుంబం, మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకున్నాం సార్. అంతా బాగానే ఉంది. ప్రతి పౌర్ణమికి కూడా మేము స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తామండి. చక్కగా అప్పుడు మీద ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు. చాలా డెవలప్మెంట్ అయింది. అందరికీ సౌకర్యాలు బాగుంది. క్షేమంగా దర్శనం చేసుకుని హ్యాపీగా ఎవరు ఇబ్బంది పడకుండా చాలా చక్కగా వెళ్తాండ్రు. స్వామివారి దయ వల్ల మాకంతా మంచిగా జరుగుతుంది. ప్రతి పౌర్ణమి కూడా స్వామివారి దగ్గరికి వస్తాను, దర్శనం చేసుకుని వెళ్తాను. గోవిందా గోవిందా. మా విషయంలో అంటే మా బాబు చాలా వరకు ఇబ్బందుల్లో ఉండేవాడండి, చాలా కష్టాల్లో ఉండేవాడు. వ్యాపారాలు చేసి నష్టపోయాడు. ఈ దేవుడికి వేరే వాళ్ళు మాకు చెప్పారనమాట, ఇలాగ వెళ్ళి 5 నెలలు వెళ్ళి 6వ నెలలో వ్రతం చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అలాగే చేస్తే అన్ని విధాలుగా బాగుంది. విదేశాలు వెళ్ళాడు. ఈ దేవుడికి అనుకున్న తర్వాత విదేశాలు వెళ్ళాడు. చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉన్నది అన్న దీని మీద మళ్ళీ 5 నెలలు స్వామివారి దర్శనం చేసుకొని ఈ నెల వ్రతానికి వచ్చామండి. మేము అనుకున్నది ఏదైనా సరే ఈ దేవుడి దగ్గరికి వస్తే జరుగుతుంది. ఆ నమ్మకం మీద మేము వస్తున్నామండి. చెప్పుకుంటే అది మాకు అవుతుందండి. 5 నెలలు పూర్తిగా దేవుడికి దర్శనం చేసుకొని 6వ నెల వ్రతం చేసుకుంటే మేము అనుకున్నది జరుగుతుందండి. ఆ నమ్మకం మీదే వచ్చాము. గతంలో మా అబ్బాయి మా కోడలు కూడా వచ్చారు. మా అబ్బాయి నేను కూడా వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి లేడు, వేరే కంట్రీలో ఉండడం వలన నేను రావాల్సి వచ్చింది. మా అబ్బాయి కోరిక మీదకే నేను తీరుస్తున్నాను అనమాట. అదండి, అంత బాగానే చాలా ఆనందం అండి. దేవుడు పర్వాలేదండి. ఏదొచ్చినా ఆ దేవుడికి చెప్పుకుంటే ఆ దేవుడు మనకి తీరుస్తున్నాడండి. ఆ నమ్మకం అయితే ఉందండి. అందుకనేసి ఇంత పేరు ప్రతిష్టలు పొందిందండి ఈ గుడికి. మాకు వేరే వాళ్ళు చెప్పారండి, కొన్ని సంవత్సరాల క్రిందట చెప్పారు. అప్పటి నుంచి మేము వస్తున్నామండి. హోంమంత్రి వంగల్పూడి అనిత ఈరోజు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఎన్ సుజాత, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు ఆమెకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలికి కపస్తమనం, ఆలింగనం స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా అధికారులు ఆమెకు స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని బహుకరించారు. వీరితో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన ఆనంద్ కుమార్, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి విక్రమ్, పిఆర్ఓ నాయుడు తదితరులు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, టీడీపీ నాయకులు చోడే పట్టాభిరామ్ తదితరులు పల్లా శ్రీనివాస్ కు ఉన్న కార్యదక్షత, న్యాయకత్వ సమర్థనను కొనియాడారు. పార్టీ కష్టకాలలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారని వారు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. మీరు ఈరోజు మనందరి నాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా మన విశాఖపట్నం నుంచి అమరావతిలో ఒక స్థానం పొందిన ముఖ్యమైన నాయకుడు, మనందరికి కూడా ఆదర్శవంతమైన వ్యక్తి, మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరి గెలిచిన వ్యక్తి, మరి మన పల్లా శ్రీనివాసరావు గారి యొక్క బర్త్డే సందర్భంగా అందరూ విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడు అవకాశం ఇచ్చింది ఒక మేయర్గా విశాఖపట్నానికి మీ అందరి దయ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ అవకాశం కూడా రాష్ట్ర అధ్యక్షుడు మనవాడు ఉన్నాడు, అది ఒక అవకాశం. రేపు రాబోయే భవిష్యత్తులో కార్యకర్తలుగా అండగా ఉండే బాధ్యత నాలోనే ఉంది. ఇప్పటికీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మన భర్త గారి నాయకత్వంలో కానీ ఐక్యత నాయకత్వంలో నడిపిస్తున్న నాయకులు విశాఖపట్నంలో మన మేరు గెలిపే అందరికీ చూసుకొని మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఈవేళ పెద్దలు గౌరవీయులు సీనని లోకల్లో లేకపోయినా ఆయన ఇక్కడ ఉన్నట్టే మనమందరం భాగస్వాములయ్యి ఈవేళ బర్త్డే చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని 100 సంవత్సరాలు పార్టీకి సేవ చేసే బాధ్యత కూడా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఆయన షిరిడి సాయినాథుని ఆశీస్సుల కోసం బయటకు వెళ్తే ఆయన పరోక్షంలో మనందరం మన విశాఖపట్నం అధ్యక్షులు గండిబాబ్జీ గారు, అలాగే సుధాకర్ గారు మరి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీ ప్రధానమైనదేనని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 29 అర్జీలు వచ్చాయి. నిర్ణీత గడువులోగా అర్జీదారుల సమస్యలను నాణ్యతో పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సోమవారం వచ్చిన అర్జీలు శనివారం నాటికల్లా క్లోజ్ అయ్యేలా ఆయా విభాగాల హెచ్ఓడీలు చొరవ చూపాలని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలపై పరిశీలన చేయాల్సి ఉంటుందని కనుక వినతులపై అర్జీదారులకు ఖచ్చితంగా సరైన సమాధానం అందించాలని సూచించారు. వైసీపీ హయాంలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థను అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమాలపై కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలను జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మేయర్ పీలా శ్రీనివాస్ కు వినతి పత్రంగా అందజేశారు. రాబోయే కౌన్సిల్ సమావేశం ఎజెండాలో చేర్చి చర్చించాల్సిన అంశాలను ఆయనకు వివరించారు. టీడీఆర్ల జారీలో అవినీతి, కోడి వ్యర్థాల సేకరణ డంపులపైన జరిగిన అక్రమాలతో పాటు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కేటాయింపులు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధిత వ్యవహారాలపై ఆ వినతి పత్రంలో పేర్కొన్నట్టు మూర్తి యాదవ్ మీడియాకు తెలిపారు. నూతన మేయర్గా ఎన్నిక కాబడినటువంటి గౌరవ మేయర్ పీలా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన త్వరలో జరగబోయేటువంటి మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలు కౌన్సిల్ సమావేశం ఎజెండాలో చేర్చాలని, వాటి మీద చర్చ జరగాలని, 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి విశాఖ మహానగరపాలక సంస్థ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నట్టు ప్రజాధనాన్ని ఏ విధంగా అయితే దుర్వినియోగం చేశారో ఆ యొక్క విధానాల్లో కొన్ని అంశాల మీద చర్చ జరగాలని ఇవాళ గౌరవ మేయర్ గారిని పీలా శ్రీనివాసరావు గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా టీడీఆర్లు 100 కోట్ల రూపాయల టీడీఆర్లు అక్రమంగా గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో జారీ చేసినటువంటి కానీ
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా టీడీఆర్లు జారీ చేస్తున్న విధానంలో కానీ, అలాగే కోడి వ్యర్థాలు టెండర్ లేకుండా అక్రమంగా ప్రజల హానికి, ప్రజల ప్రాణాలకి హాని కలిగించేటువంటి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కోడి వ్యర్థాల రవాణా ఏదైతే జరుగుతూ ఉందో ఆ వ్యవహారం మీద కానీ, లేదంటే విశాఖ మహానగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కేంద్ర సాయంతో చేపడుతున్నటువంటి 100 కోట్ల స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విషయమై, అలాగే అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డ్వాక్రా మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంలో పప్పుల చీటీల పేరుతోని ఆర్పీలని సీఓల కింద నియమిస్తామని చెప్పి ఆ యొక్క వ్యవహారం మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలని, అంతేకాకుండా మహావిశాఖ నగరపాలక సంస్థ షాప్ రూములు, కళ్యాణ మండపాలు, ఆసీలు, లీజులు బకాయిల వ్యవహారం పైన, అలాగే G20 వర్క్స్ ఏవైతే జరిగినాయో దాంట్లో అవకతవకల పైన, అంతేకాకుండా జీవీఎంసీ చెందినటువంటి ఆస్తులు పార్క్ స్పేసెస్ కానీ, పార్కు స్థలాలు, ఖాళీ స్థలాలు వాటి పరిరక్షణ మీద, అలాగే నైట్ ఫుడ్ కోర్ట్ కౌన్సిల్ తీర్మానం చేసి నైట్ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఖాళీ చేయాలని చెప్పి తీర్మానం చేసిందో అది ఇప్పటి వరకు ఎందుకు తొలగించలేదు దానిపైన చర్చించాల్సిన విషయం ఉంది కాబట్టి, అంతేకాకుండా కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపులు ఏ విధంగా అవలంబిస్తున్నారు అనేటువంటిది కోట్ల రూపాయలు ఆ విషయం పైన, అంతేకాకుండా స్పెషల్ కమిటీలు వేయాలి, అన్ని విభాగాలకి స్పెషల్ కమిటీలు గౌరవ మేయర్ గారి సమక్షంలో నూతన కౌన్సిల్ సమావేశంలో నెయ్యాలని చెప్పి వీటన్నిటిపైన చర్చ జరగాలి, నిర్ణయాలు తీసుకోవాలి. విశాఖ నగర ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి మేయర్గా ఆశీలైనటువంటి పీలా శ్రీనివాసరావు గారు ప్రజల పక్షాన ఈ అంశాలన్నింటినీ రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో, త్వరలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో చేర్చాలని చెప్పి కూడా కోరడం జరిగింది. విశాఖలో 2569వ బౌద్ధ పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు పి సుదర్శనం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌతమ బుద్ధుని చిత్రపటానికి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన వారికి నివాళులర్పించి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షుడు సుదర్శనం మాట్లాడుతూ వచ్చే నెలలో బుద్ధగయ వేదికగా జాతీయ బౌద్ధ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని, మహాబోధిని బౌద్ధులకు అప్పచెప్పాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. నమామి సంగం నమామి సాధు సాధు సాధు. మిత్రులారా, ఈరోజు 2569 బుద్ధ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో భారతీయ బౌద్ధ మహాసభ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విశాఖపట్నం పురజనులందరూ కూడా నేను జై భీమ్ తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. దేశవ్యాప్తంగా భారతీయ బౌద్ధ మహాసభ ఈరోజు ఈ కార్యక్రమాలు జరపటమే కాకుండా మహాబోధిని బౌద్ధులకు అప్పగించాలనే ఒక కార్యక్రమానికి ఈరోజు తిరిగి నాంది పలకటాని కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కూడా. వచ్చే నెలలో 25వ తారీఖున బుద్ధగయలో భారతీయ బౌద్ధ మహాసభ కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఒకే చోట అందరూ ప్రజలందరూ గుమికూడి అక్కడ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి ఆర్గనైజేషన్ పిలుపిచ్చింది. ఆ పిలుపును కూడా పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో దాని ప్రస్తావన కూడా ఉంది. కనుక దేశవ్యాప్తంగా బౌద్ధులకు మహాబోధిని తిరిగి అప్పగించాలనేది పెద్ద ఎత్తున ఒక ఎజెండాను తీసుకొని పనిచేస్తూ ఉన్నది భారతీయ బౌద్ధ మహాసభ. బుద్ధుని యొక్క తత్వ మార్గమైన అత్తదీపోభవ, మీ యొక్క వెలుగును మీరే వెలిగించుకోండి అనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన సమస్యలను మనమే పరిష్కరించుకోవటానికి బౌద్ధులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ ఏకమై ఒకే ఎజెండా లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరత భారతదేశంలో ఉంది. తిరిగి భారతదేశాన్ని బుద్ధ భూమిగా, ఆంధ్రప్రదేశ్ను అంబేద్కర్ ప్రదేశ్గా మార్చాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్రంలోనే బిఎస్ఐ ఒక ఎజెండాగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా
బుద్ధ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీలు సీసీ రోడ్లకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అరుంధతి నగర్, సుందరయ్య నగర్, వినాయక నగర్, బాలాజీ నగర్, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో 20 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లో మున్సిపాలిటీలలో కనీస సౌకర్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయించి పినపాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. డ్రైన్లు మొత్తం వినాయక నగర్లో డ్రైన్ అనేది లేదనకుండా డ్రైన్లకు సంబంధించి మరి ఇవాళ భూమి పూజ చేసుకుంటా ఉన్నాం. ఈ పనులు కూడా త్వరితగతిన కాంట్రాక్టరు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఆ ఏఈలు డీలు అందరూ కూడా వచ్చారు. ఈ వినాయక నగర్లో సంబంధించి డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు కూడా ఒక రోడ్డు మట్టి రోడ్డు లేకుండా అన్ని పూర్తి చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యేగా నాదే అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సుందరనగర్లో గతంలో మనం ఉన్నప్పుడు చేసిన తప్ప మధ్యలో ఏమి అభివృద్ధి జరగలేదు. ఈ సలేజ్ లైన్ ఇక్కడ నుంచి ఆ మామిడి తోట వరకు కూడా అది మనమే చేసినాం. కట్టువాకు కూడా 90 లక్షలు మంజూరు చేయించినాం డీసీట్లు తీయడానికి. మన వర్షాకాలాలు వస్తే ఆగస్టు నెలలో పోయిన సంవత్సరం దానికి ఒక 40 లక్షలు మంజూరు చేయించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.